రైట్. ఓకే. అంటే కంపేర్ విత్ ఫారిన్ కంట్రీస్ ఇక్కడ చూసుకుంటే ఇప్పుడున్న పరిస్థితులలో అంటే ఒక సర్టెన్ ఏజ్ రాగానే పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళు అంగన్వాడీ పంపిస్తారు. దాని తర్వాత ప్రైమరీ ఎడ్యుకేషన్, దాని తర్వాత సెకండరీ ఎడ్యుకేషన్కి ఇట్లా పంపించుకుంటూ పోతుంటారు. కానీ అక్కడ మనం పాశ్చాత్య దేశాలలో చూసుకుంటే కనుక ఈ సిస్టమ్ ఇట్లా ఉండదు. అంటే వాళ్ళను ఒక 5-6 సంవత్సరాల దాకా ఆడుకునే బొమ్మలు ఇచ్చి లేకపోతే ఇతర అంశాలను వాళ్ళ ముందర పెట్టి వాళ్ళకు నో బుక్స్, ఆ బుక్స్ లేకుండా వాళ్ళను ఒక తరగతి గదిలో లేకపోతే ఒక రూమ్లో పెట్టి వాళ్ళను పర్యవేక్షిస్తూ ఉంటారు. ఆ సిస్టానికి ఈ సిస్టానికి తేడా అయింది అసలు మన దగ్గర విద్యా విధానము అక్కడి విద్యా విధానానికి చాలా విభజన రేఖ ఉన్నది, చాలా తేడా ఉన్నది. ఆ సమాజాలు ఎదిగినట్లుగా మన సమాజం ఎదగలేదు. మన సమాజం ఎదగపోవటం మూలంగా ఆ రిఫ్లెక్షన్ విద్యారంగం మీద కూడా పడుతుంది. విద్యార్థికి 100కు 100 మార్కులు వస్తేనే తల్లిదండ్రులు సంతోషపడేటటువంటి పరిస్థితిలో మన దేశం ఉన్నది. అక్కడి దేశాలు ఏమిటంటే వాళ్ళు పెట్టుబడిదారు విధానం ఉండటం మూలంగా, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవటం మూలంగా చాలా ముందు వరుసలోకి వెళ్ళిపోయారు. ఓకే. అయితే మన దగ్గర సమాజంలో తల్లిదండ్రుల ఆలోచన విధానం మారవలసిన అవసరం ఉన్నది. ఓకే. విద్యార్థి తన బిడ్డ అయినా తన కొడుకైనా ఎంత నైపుణ్యం పొందుతున్నారనేది ఆలోచించకుండా ఎన్ని మార్కులు వస్తున్నాయనేది ఆలోచిస్తున్నారు. కనుక అక్కడుండే విద్యా విధానానికి మన దగ్గర ఉండే విద్యా విధానానికి 1వ తరగతి ఎల్కేజీ యూకేజీలోనే ఒక 10 కిలోల బరువు పెట్టి బ్యాగు వెనక పెట్టేసి మన స్కూల్కు పంపిస్తున్నాం ఇక్కడ. కానీ అక్కడ ఒక విద్యార్థిని స్వేచ్ఛగా క్లాస్ రూమ్లోకి తీసుకెళ్ళి వదిలేసి వస్తారు. బ్యాగ్ ఉండదు, ఏముండదు. ఆ విద్యార్థికి అమెరికా లాంటి దేశాల్లో ప్రతిసారి అమెరికన్ నమూనాగా చెప్తారు కదా మన పాలకులు. కనీసం విద్యారంగంలో అమెరికన్ నమూనాగా తీసుకుంటే చాలా సంతోషం. అక్కడ ఉన్న 11-12 తరగతుల వరకు విద్య అనేది ప్రభుత్వమే నిర్వహిస్తుంది. కానీ మన దగ్గర 11-12 తరగతుల వరకు 1వ తరగతి నుంచే మొదలుపెట్టి ప్రైవేటు రంగంలో విద్య, ప్రభుత్వ రంగంలో విద్య విభజన రేఖ ఉంది. అక్కడ ఒక విద్యార్థికి క్లాస్ రూమ్లోకి పోగానే ఒక తెల్ల పేపర్ చేతిలోకి ఇచ్చి ఈ విద్యార్థి తెల్ల పేపర్ మీద పెన్ను తీసుకొని రాస్తున్నాడా, బొమ్మ వేస్తున్నాడా, పాన వేస్తున్నాడా, బోల్ట్ వేస్తున్నాడా, పేపర్ను చింపేస్తున్నాడా, లేదా దాన్ని ఒక పడవ చేస్తున్నాడా, దాంతో ఒక బొమ్మ చేస్తున్నాడా, ఇది గమనిస్తారు టీచర్లు. మన దగ్గర ఏంటంటే వైట్ పేపర్, వైట్ పేపర్ ఇస్తే వాడు ఏదో రాసేస్తారు, అంత వైట్ పేపర్ పాడు చేస్తారు, తీసుకోండి అని మనం అంటాం. అంటే వాళ్ళ ఆలోచనకి మన ఆలోచనకి ఇంత తేడా ఉంది. విద్యార్థి టిఫిన్ చేయడానికైనా, తర్వాత లంచ్ చేయడానికైనా, లేదా డిన్నర్ చేయడానికైనా ఒక క్రమ పద్ధతిలో వాళ్ళని నిలబెట్టి లైన్ క్యూలో వాళ్ళని వెళ్ళటం అనేది నేర్పిస్తారు. ఎదుటి వాళ్ళకు సహాయం చేయడం నేర్పిస్తారు. సమాజాన్ని ప్రేమించడం నేర్పిస్తారు. మంచికి చెడుకు విభజన రేఖ ఏమిటి అని నేర్పిస్తారు. అంటే ఆ స్థాయిలో వాళ్ళకు అక్షరాలను నేర్పించడానికి ఆట బొమ్మల ద్వారా అక్షరాలను నేర్పిస్తారు. ఆ విద్యార్థి యొక్క శక్తి సామర్థ్యాలని అంచనా వేయడానికి క్లాస్ రూమ్లో ఉన్న టీచర్ పర్యవేక్షణ, నిరంతరమైన పర్యవేక్షణ ఉంటుంది. సో మన దగ్గర పోగానే పలక చేతికిచ్చి ఆ అని దిద్ది రాయడం మొదలు పెడతాం. సో అక్కడికిక్కడికి ఈ విభజన రేఖ మనకు కనిపిస్తుంది. అందుకే పాశ్చాత్య దేశాలని, ముఖ్యంగా అమెరికాని చాలా ప్రమాణంగా ఆదర్శంగా చెప్పే మన పాలకులు అక్కడ ప్రాథమిక విద్య ఎట్లా ఉందో నేర్చుకొని ఒక టీమును పంపించి ఆ విధంగానే మన దగ్గర ప్రాథమిక విద్యని రూపొందించి, నేనేం కోరుకుంటున్నానంటే ప్రైవేటు విద్యనేమో ఒక రకంగా, ఆ ప్రైవేటు విద్యలో కూడా బాగా డబ్బులు ఉన్నది. సంవత్సరానికి 4 లక్షలు 5 లక్షలు ఫీజులు కట్టే స్కూళ్ళు ఒక రకంగా, సంవత్సరానికి 5,000 10,000 ఫీజు కట్టే ప్రైవేట్ స్కూల్ ఒక రకంగా, ఏ ఫీజు కట్టకుండా ఉండే గవర్నమెంట్ స్కూల్ మరో రకంగా. అసలు విద్యార్థులు వీళ్ళందరూ మన పౌరులే కదా, మన రాష్ట్ర బిడ్డలే కదా, మన దేశ బిడ్డలే కదా. అంటే డబ్బులు ఉన్నోనికి ఒక విద్య, కొద్ది డబ్బులు ఉన్నోనికి ఒక విద్య, ఏ డబ్బులు లేనికి మరో విద్య అందిస్తున్నామంటే మన పౌరుల మధ్యనే 3 రకాల విభజన రేఖలు గీసాం మనం. ఈ 3 రకాల విభజన రేఖలు గీసి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే వాళ్ళకి నాణ్యత లేకుండా, క్వాలిటీ లేకుండా, నైపుణ్యాలు లేకుండా వాళ్ళు తయారై వస్తే మరి మన బిడ్డలు, పేదల బిడ్డలు ఈ ధనవంతుల పిల్లలతో ఎట్లా పోటీ పడతారండి? రైట్. ఓకే. ఇప్పుడు గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ అండ్ కార్పొరేట్ ఈ 3 ఎడ్యుకేషన్ సిస్టానికి తేడా ఏంది అసలు? కార్పొరేట్ అంటేనేమో విపరీతమైన పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడికి తగినట్లు డబ్బులు వసూలు చేయడం. ఇప్పుడు శ్రీ చైతన్య, నారాయణ, విజ్ఞాన్, భాష్యం, చిరాగ్ ఇట్లాంటి పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయి. వాటిలో నాలెడ్జ్ ఉంటుందా? వీటిలో నాలెడ్జి ఉండే అవకాశం ఒక మేరకు ఉంటుంది. ఓకే. ఎందుకనంటే
4 లక్షలు 5 లక్షలు ఫీజులు కడతారు కదా, ఆ 4-5 లక్షల ఫీజులు కట్టిన దానికి తగినట్లు విద్యార్థికి అంత మేరకు నైపుణ్యం నేర్పించడానికి కావలసిన టీచర్లను కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. ఏర్పాటు చేసుకొని తల్లిదండ్రులు క్వశ్చన్ చేస్తారు కనుక ఈ తల్లిదండ్రులు చదువుకున్న వాళ్ళు, ఆఫీసర్లు, సమాజంలో పేరున్న వాళ్ళు తమ పిల్లలకు సరిగ్గా చదువు చెప్పకపోతే అడుగుతారు కనుక ఇక్కడున్న పాఠశాలలో కొంత క్వాలిటీని ఇచ్చే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. కొంత భయాందోళన ఉంటుంది. ఎక్కడ కార్పొరేట్ పాఠశాలలో ఓకే బట్టిస్తావా, లేకపోతే భయపెడతావా, లేకపోతే కొట్టి నేర్పిస్తావా, ఏదో విధంగా ఆ పిల్లలకి అక్షరాలు వచ్చే విధంగా 80% 90% పిల్లలకి అక్షరాలు చదవటము రాయటం నేర్పిస్తుంది. ఓకే. ఇక ప్రైవేట్ స్కూల్స్ అంటే ఎవరు పెట్టుకుంటారు? నీలాంటి నాలాంటి వాళ్ళు డిగ్రీ పీజీలు చేసి బీఎడ్ చేసి ఎంఈడి చేసి జాబులు రాని వాళ్ళు ఉంటారు, ప్రభుత్వ జాబులు రాని వాళ్ళు. ఈ ప్రభుత్వ జాబులు రాని వాళ్ళు మన గ్రామాల్లో ఉండి వాళ్ళు ఒక చిన్న స్కూల్ 4-5 కలిసి ఒక చిన్న స్కూల్ పెట్టుకుంటారు, కాలేజీ పెట్టుకుంటారు. వాళ్ళు ఎంత ఫీజులు వసూలు చేస్తారు? మా అంటే నెలకి ఒక 1000 రూపాయలు 2000, సంవత్సరానికి ఒక 20,000 30,000 ఫీజు ఉంటుంది. వాళ్ళ జీతాల మందం ఆ మేరకు చూసుకొని బతుకుదేరు కొనసాగిస్తూ ఉంటారు. అక్కడ ఈ తల్లిదండ్రులు ఎవరు? పేద తల్లిదండ్రులే ఉంటారు ఆ పాఠశాలకు పంపించేవాళ్ళు. ఏదో పగలంతా కష్టం చేసి వచ్చినటువంటి డబ్బులతో పిల్లలకి ఫీజులు కట్టే తల్లిదండ్రులు ఉంటారు. ఇక్కడ నేర్పించినా నేర్పించకపోయినా నడుస్తుంది, ఏదో 4 ఇంగ్లీష్ ముక్కలు వస్తే కొద్దిగా తెలుగు మాట్లాడగలిగితే కొద్దిగా రాయగలిగితే సరిపోతుంది అనుకునే నైపుణ్యాలు ఇక్కడ ఉంటున్నాయి ప్రైవేట్లో. ఓకే. ఇక గవర్నమెంట్ పాఠశాలకు వచ్చేసరికి ఉపాధ్యాయులు ప్రభుత్వం పోటీ పరీక్ష పెట్టి ఎంపిక చేసిన ఉపాధ్యాయులు ఉంటున్నారు. ఇంటర్మీడియట్ చదువుకొని, డిగ్రీ చదువుకొని, పీజీ చదువుకొని, బీఈడి ఎగ్జామ్ రాసి బీఈడి సీటు పొంది 2 ఏళ్ళు ట్రైనింగ్ పొంది మళ్ళీ డిఎస్సి ఎగ్జామ్ రాసి డిఎస్సి ఎగ్జామ్ ద్వారా ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఉంటున్నారు. నిజంగా చూస్తే కార్పొరేట్ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలో కన్నా గవర్నమెంట్ పాఠశాలలో టీచర్లు నాలెడ్జ్ ఉన్న టీచర్లు కొంతమేరకు వస్తారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే వడపోత జరుగుతుంది. డిఎస్సి రాయడానికి ఒక పోస్టు జిల్లాలో ఉంటే ఒక 1000 మంది పోటీలో ఉంటారు. ఒక స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ ఉందంటే 1000 నుంచి 2000 మంది పోటీలో ఉంటారు. 2000 మందిని కాదని ఒక అతనికి లేదా ఒక అమ్మాయికి ఉద్యోగం వచ్చిందంటే ఆ సబ్జెక్ట్లో ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటేనే వస్తుంది. సో నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో ఉంటున్నారు టీచర్స్. పిల్లలు ఎవరు ఉంటున్నారు? కడు పేదరికంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల పిల్లలు అక్కడికి వస్తున్నారు. ఈ దేశ ఉత్పత్తిని సృష్టించే వాళ్ళ పిల్లలు అక్కడికి వస్తున్నారు. ఆ పిల్లలకి మాత్రం నాణ్యమైన విద్య అందటం లేదు. టీచర్కు నాలెడ్జ్ ఉంది, మరి టీచర్ ఎందుకు ఆ పిల్లలకి నాలెడ్జ్ని ఇవ్వటం లేదు అనే ప్రశ్న ఇక్కడ వస్తుంది. అందుకే ఎందుకు ఇవ్వటం లేదంటే ఆ టీచర్లు తమ సోషల్ రెస్పాన్సిబిలిటీ దానితో పాటు అకాడమిక్ రెస్పాన్సిబిలిటీ అనేది కొరవడింది. కొరవడడానికి కారణం ఏమిటి? పర్యవేక్షణ లేకపోవటం. పర్యవేక్షణ లేకపోవడానికి కారణం ఏమిటి? ప్రభుత్వ పాఠశాలలో టీచర్ మంచిగా స్కూల్ పాఠం చెప్తే, మంచి నైపుణ్యం ఇస్తే, మంచి నాలెడ్జ్ వస్తే అప్పుడు ప్రైవేట్ పాఠశాలలో ఉన్న పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లోకి వస్తారు. కార్పొరేట్ పాఠశాలలో ఉన్న పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్కి వస్తారు. అప్పుడు ఏమవుతుంది? కార్పొరేట్ పాఠశాల మూతపడుతుంది, ప్రైవేట్ పాఠశాల మూతపడుతుంది. ఈ కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాల మూతపడితే ఎవరికి నష్టం? కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఎవరంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేల బంధువులు, ఎంపీల బంధువులు, మంత్రుల బంధువులు, లేదా వారికి కావలసినటువంటి వాళ్ళు. ఏ బంధుత్వం లేకపోయినా ఒక కార్పొరేట్ శ్రీ చైతన్య నారాయణ ఉందనుకోండి, వీళ్ళు ఒక ఎమ్మెల్యే గెలవడానికి కావలసిన డబ్బు ఒక 100 కోట్లు ఖర్చు అవుతుందంటే ఒక 50 కోట్లు ఇవ్వమంటే ఇచ్చేస్తారు, ఫండింగ్ చేస్తారు. నీ గవర్నమెంట్ స్కూల్లో ఏం ఫండింగ్ ఉంటుంది? కనుక ఫండింగ్ చేసే తమ బంధువుల లేదా తమ స్నేహితుల లేదా తమకు అవసరమైన ఈ ప్రైవేటు విద్యని కార్పొరేట్ విద్యని కాపాడడానికి ప్రభుత్వాలే పనిచేస్తాయి. అందుకే గవర్నమెంట్ పాఠశాల బాగుండాలని ఉపన్యాసాలు ఇస్తారు. గవర్నమెంట్ పాఠశాలలో మంచి రిజల్ట్ రావాలని ఉపన్యాసాలు ఇస్తారు. మేము గవర్నమెంట్ పాఠశాలని అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉపన్యాసాలు ఇస్తారు. కానీ వాళ్ళ ఆచరణ అంతా ఎట్లా ఉంటుందంటే ప్రైవేటు పాఠశాలలు బాగుండడానికి కావలసిన విధి విధానాలను రూపొందిస్తారు. చిత్తం శివుని మీద, భక్తి చెప్పుల మీద అలా కొనసాగుతూ ఉంది.